Take a deep breath in and breathe out. For Omkar, take another deep breath in. Om. మనం నిన్ననే తెలుసుకున్నాం. సృష్టి ఆవిర్భావంలో ఫస్ట్ ఉద్భవించింది ఏంది? మధ్యలో అడుగుతాను, మీకు చెప్పాలి, మీకు అర్థమవుతుందా లేదా అర్థం కావాలి కదా. ఏం ఉద్భవించింది అనుకున్నాం? శబ్దం. దట్ శబ్దం ఈస్ అదే ఓంకారం. సో ఓంకారమే ఉద్భవించింది ఫస్ట్, అందుకే ఓంకారం చెప్పుకుంటున్నాము. ఓకే, సో నిన్న చెప్పుకున్న క్రమం చైతన్యంలో ఫస్ట్ ఆకాశం నుంచి శబ్దశక్తి నుంచి అహంకారం నుంచి కాలం ఉద్భవించింది. అదే ఆకాశం నుండి మళ్ళీ వాయువు ఉద్భవించింది. ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని నుండి నీరు నుండి భూమి. ఇది పంచభూతాల ద్వారా ఈ విశ్వం అనేది ఏర్పడ్డది. ఇదంతా బ్రహ్మ చైతన్యంలో కలిగిన ఒక భావన మాత్రమే. బ్రహ్మ అనుకున్నాడు ఇట్లా 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 పుట్టించాలి, ఒక నియతి ప్రకారం నడిపించాలి ఈ విశ్వాన్ని అంతా అని. సో ఆయన భావన మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నది. సో ఇది అందుకనే ఈ కనిపించే జగత్ అంతా బ్రహ్మమే. లైక్ సముద్రంలో అలలాగా అలా తిరిగి సముద్రంలో కలిసిపోయినట్టు ఈ సృష్టి లోపల ఈ జగత్ అనేది ఉద్భవిస్తుంది. దెన్ అగైన్ మళ్ళీ దాంట్లోనే ఆ బ్రహ్మతత్వంలోనే కలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రపంచం అంతా ఒక భ్రమ అని చెప్పుకుంటున్నాం. దీంట్లో వశిష్ఠుడు రాముడికి చెప్తాడు అనమాట, రామ, ఈ జగత్తును చూస్తే నిజం అనిపిస్తుంది, కానీ ఇది మనసు యొక్క కల్పన మాత్రమే. ఇదంతా మనం కల్పించుకున్న జగత్తే. ఈ జగత్ అనేది ఏది నిజం కాదు. నిజం అనేది ఏంటిది? ఏదైతే ఎప్పటికీ మారదో దాన్ని నిజం అంటారు. సో జగత్తు మారకుండా ఉంటుందా? ఎవ్రీ టైం మారుతుంటది. మన మనసు మారుతుంది. ఇవాళ చూసిన ఇవాళ పెద్ద పర్వతాన్ని చూస్తాం మనం, ఎంత పెద్ద పర్వతం, రేపు పొద్దున పర్వతం ఉండదు, అక్కడ మైదానం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఈజ్ నాట్ ట్రూత్. నిజము సత్యము అనేది ఎప్పుడు మారదు, మారకుండా ఉండేదే సత్యం. సో ఆ సత్యం ఈ జగత్ అనేది మనకు నిజంగా నిజము అని అనుకుంటాం, మనం చూస్తున్నాం నిజము అని అనిపిస్తుంది. బట్ ఇది అంతా ఒక మన మనసు కల్పించుకునే కల్పన మాత్రమే. ఇక్కడ నిజం అనేది ఏమి లేదు. ఆ పరబ్రహ్మ తత్వం ఒక్కటే నిజం, మిగతా అంతా అసత్యం. ఎవ్రీథింగ్ ఇది అసత్యం. సో అది ఏదైతే మనం గ్రహిస్తున్నామో, ఇది నిజం అని గ్రహిస్తున్నామో, ఆ నిజము అనేది మన మనసే, మన మనసులోనే ఉత్పన్నమవుతుంది ఇది నిజము అనేది. బయట వేరే వాస్తవం, మన మనసు ఏదైతే కల్పిస్తుందో దాన్నే చూస్తున్నాం మనం. ఇంకొక వాస్తవం ఏది లేదు, మన మనసు ఏది చూపిస్తుంది దాన్ని చూస్తున్నాం అనమాట. స్వప్నంలో అయితే ఎట్లా మనం కళలో ఉంటాం, కళలో ఒక పెద్ద ప్రపంచాన్ని చూస్తాం. అట్లనే ఈ జగత్తు కూడా మన ఆత్మ చైతన్యంలో ఒక కళ మాత్రమే. మన చైతన్యంలో ఉద్భవించిన కళనే ఈ జగత్తు. మనకు స్వప్నంలో ఎట్లా కళ కనిపించిందో చైతన్యంలో ఈ కళ అట్లా కనిపిస్తుంది. సో పుట్టుక, మరణం, సుఖం, దుఃఖం అవన్నీ కూడా సంఘటనలు మాత్రమే, కాల్పానిక సంఘటనలు మాత్రమే ఇవన్నీ. పుట్టుక, చావు, సుఖము, దుఃఖము ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. మన లోపల మార్పు లేనిది మన పరబ్రహ్మ చైతన్యం ఒకటే మార్పు లేనిది అనమాట. సో ఎప్పుడైతే ఈ జగత్తును నిజం అని పట్టుకోవడం మానేస్తే అప్పుడు మన మనసుకు విముక్తి అనేది దొరుకుతుంది. సో అంతవరకు మనసుకు బంధనంలో ఇరుక్కుపోయి ఉంటది అనమాట. తర్వాత కాలం గురించి చెప్తున్నాం. కాలం అనేది వాస్తవం కాదు, అది కూడా మన మనసు కదలిక ఫలితమే. కాలము కూడా పరబ్రహ్మ తత్వం నుంచే కాలం వచ్చింది. ఇందాక మనం సీక్వెన్స్ చూసినాం, ఎట్లా ఆకాశము, శబ్దము, అహంకారము, కాలం అట్లా ఉద్భవించింది. సో కాలం కూడా మన సృష్టి మాత్రమే, అది మనం సృష్టించిన సృష్టి. సో కాలం కూడా మన మనసు యొక్క కదలికల ప్రభావమే.
మనసు ఒక ఆలోచన నుంచి మరొక దానికి వెళ్తే దానికి మనం ఏమంటామంటే సమయం గడుస్తుంది. అయ్యో! సమయం గడిచిపోతుంది అని పిలుస్తాం. సమయం గడుస్తుంది అని సమయాన్ని సృష్టించుకున్నది కూడా మనమే అన్నమాట. నిద్రలో ఉన్నామనుకోండి, ఒక్క క్షణంలోనే సంవత్సరాలన్నీ ఎన్నో సంవత్సరాలు కలలో ఒక 100 సంవత్సరాలు గడిపేస్తాం. బాల్యం నుంచి చచ్చే వరకు మనకు కల వచ్చేస్తది. నిద్రలో అంత పెద్ద కల గడిచిపోతది మనకు. సో, అదే విధంగా జీవితం గూడా ఒక పెద్ద కల. సో, నిన్న ఒక కల, రేపు ఒక కల. ఎవ్రీథింగ్ ఈజ్ కల. ఇప్పుడు మాట్లాడినాం ఈ క్షణం కల అంతే. ఆ క్షణం అన్నాము, క్షణం పోయింది అంతే. ఇక్కడ క్షణం లేదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రీమ్. ఈ కాలం గూడా ఒక కలనే. మనం కాలము యెస్ దట్ ఈస్ ఎ కల అంతే. జ్ఞాని దృష్టిలో కాలం అనేది ఒకటి ఎప్పుడది నిత్య వర్తమానం మాత్రమే. గతం లేదు, భవిష్యత్తు లేదు. సో, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఎప్పుడూ వర్తమానమే ఉంది. సో, ఇప్పుడన్నావు నువ్వు. సో, ఇప్పుడు నౌ ఈ క్షణంలో నవ్వన్నావు. నౌ గాన్ అంతే. నౌ. ఇప్పుడు నవ్వే లేదిక్కడ. సో, ఈ క్షణం లేనే లేదు. అది గడిచిపోయింది. అంటే మన ఆత్మ స్వరూపం ఏంది అనేది తెలుసుకున్నాం. మనం మనమేంటి? ఇప్పుడు మనం ఈ శరీరమా? ఏదైతే మారకుండా ఉంటదో అదే ఆత్మ. ఈ శరీరం మారతలేదా? చిన్నప్పుడు ఎట్లుంది శరీరం? ఇప్పుడు ఎట్లుంది? అట్లే మనసేంటి? మనసు నిన్న ఆలోచించింది ఇవాళ ఆలోచిస్తుందా? నిన్నటి ఆలోచనలు వేరే, ఈ రోజుటి ఆలోచనలు వేరే. సో, మనసు, శరీరము మనం గాదు. ఈ మనస్సు మనం గాదు. సో, మనం ఎవరం యాక్చువల్‌గా? ఆ శుద్ధ చైతన్యమే మనము. మన లోపల ఉన్న శుద్ధ చైతన్యం ఏదైతుందో అది మనం. ఈ చైతన్యం ఎప్పటికుంటది. ఈ శరీరం ఉన్నా, లేకున్నా చైతన్యం ఉంటది. మనసున్నా, లేకున్నా చైతన్యం ఉంటది. సో, అది ఎప్పటికుంటది. శరీరం కుళ్ళిపోతాది. కొన్ని రోజులకి శరీరం కుళ్ళిపోతది. మనసనేది మారిపోతా ఉంటది. ఎవ్రీథింగ్ కాలాన్ని బట్టి మనసనేది మారుతా ఉంటది. బట్ ఆత్మ చైతన్యం మాత్రం అమరంగా ఉంటది. అమరత్వం ఏంది మన లోపల? మన ఆత్మ చైతన్యమే అమరత్వం. సో, ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఎవరికైతే ఈ ఆత్మ స్వరూపము, ఆత్మ చైతన్యం గురించి అర్థమైతదో వాళ్ళకు భయము గాని, బాధ గాని, మరణం గాని అవన్నీ మాయమైపోతాయి. భయముండదు అంతే అండి. మనం ఎప్పుడు ఎగ్జిస్ట్ అయితాం. ఇప్పుడే ఎగ్జిస్ట్ అయితాం. మళ్ళీ ఎగ్జిస్ట్ అయితాం. మళ్ళీ ఫ్యూచర్ జన్మలలో వస్తాం. మన కోరికలు తీరే వరకు మనం పుడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, పుడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక కోరిక పుట్టుకున్నాం అనుకోండి. నెక్స్ట్ జన్మలో మళ్ళీ రావాల్సిందే ఆ కోరికను తీర్చుకోవడానికి. సో, లైఫ్ అనేది ఒక వీల్, ఒక చక్రం లాగా తిరుగుతూనే ఉందన్నమాట. సో, ఈ జగత్ ఏంటిదని తెలుసుకున్నాం. ఈ జగత్తు కూడా మన ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. మనకు కనిపించే జగత్తంతా మనం ఆలోచించే మన ఆలోచనల ప్రతిబింబమే ఈ జగత్తు. సో, చంద్రుడు నీటిలో ప్రతిబింబం పడ్డదనుకోండి. నీటిలో నిజంగా చంద్రుడు లేడని మనకు తెలుసు. బట్ నీళ్ళలో చూస్తే మనకు చంద్రుడు కనిపిస్తాడు. ఎందుకంటే చంద్రుడి ప్రతిబింబం నీటిలో పడ్డది. సో, అనుకుంటాం చంద్రుడు ఉన్నాడు. బట్ నిజంగా నీటిలో చంద్రుడు లేడు అన్న విషయం అయితే మనకు తెలుసు గదా! చంద్రుడు అక్కడ నీటిలో లేడు అని తెలుసు. ఇదంతా ఒక కల్పన మాత్రమే. అలాగే ఈ లోకంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మన మనసులో ఉన్న కల్పనలు మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ కల్పన. మనం ఊహించుకునేదే ఇదంతా. సో, ఎప్పుడైతే మనసు ఆగిపోతదో, ఈ జగత్తు గూడా మాయమైపోతది. మన మనస్సుని ఆపండి. మన మనస్సును ఆపాలి. సో, అందుకనే ఫస్టే చెప్తాడు వశిష్ఠుడు. ఎవడైతే మనస్సును జయించగలుగుతాడో వాడు ప్రపంచం మొత్తం జయించగలడు. మన ఆలోచనలు జయించాలి. మన మనస్సును జయించగలగాలి. మన బుద్ధిని జయించగలగాలి. మన అహంకారాన్ని జయించగలగాలి. అప్పుడు మాత్రమే మన నిజ స్వరూపం, మన ఆత్మ స్వరూపం అనేది మనకు మనకు తెలుస్తది. సో, అందుకనే మనసుని శాంతింపజేస్తున్నాం అన్నప్పుడే మనకు నిజమైన యోగ స్థితి అనేది మనకు దొరుకుతదనమాట. సో, ఈ సుఖము, ఈ దుఃఖము ఇవన్నీ చూస్తున్నాం గదా! ఇవన్నీ గూడా ఒక మాయే. మనం అనుభవించే సుఖము, దుఃఖము ఉన్నాయి. 2 కూడా మన మనస్సు కల్పనలే అవి. సో, ఇప్పుడు మనకు సుఖంగా అనిపించే విషయం ఒకటున్నదనుకోండి. మనకు చాలా సుఖంగుంది. బట్ ఇంకొకళ్ళకి అది దుఃఖంగా పరగం పరిమ పరిగే పరిణమించొచ్చు. చూడండి ఒక డాక్టర్‌కి ఎట్లా ఉంటది? సో, ఎంతో మంది పేషెంట్లు రావాలి. సో, ఆయన సుఖంగా చాలా సక్సెస్‌ఫుల్ డాక్టరు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు పేషెంట్లు చాలా మందొచ్చింది. కానీ నిజంగా పేషెంట్‌గా పోయేవాడికి ఎంత దుఃఖం అది? ఒక పేషెంట్‌గా ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగంతోటి మనం పోతున్నాం. మనకెంత దుఃఖము. ఆ డాక్టర్‌కి సుఖం అది. ఓకే. ఒక పేషెంట్ వచ్చిండు. నాకు డబ్బులొచ్చినాయి. ఆయన దృష్టిలో అది సుఖం. బట్ మన దృష్టిలో అది దుఃఖం. సో, సుఖము, దుఃఖము అనిపించేది
ఈ రెండు కూడా మన మనస్సు కల్పనలే అంతే. సుఖము అని అనుకుంటాము, అదే దుఃఖము అనుకుంటాము. అందుకే వీటికి స్వతంత్ర సత్యం అనేది లేదు. సో అది కూడా మారుతూ ఉంది. సుఖము దుఃఖం కూడా మారుతూ ఉంటాయి. సో సుఖ దుఃఖాల వల్ల మనకు ఏమవుతుందంటే, ఈ మనసు అనే సుఖం వచ్చింది అనుకోండి, మనసుకు చాలా మనసు అనేది ఎగబాకిపోతుంది. అదే దుఃఖం వచ్చింది అనుకోండి, మనసు పూర్తిగా కూలిపోతుంది. సో ఇవే ఈ బంధనాలకు కారణం కూడా ఇదే. మన సుఖము దుఃఖమే మన బంధనాలకు కారణం అన్నమాట. సో జ్ఞాని ఎప్పుడు సుఖ దుఃఖాలకు లోనుగాడు. అతని మనసు ఎప్పుడు కూడా ఒక సమత్వంలో ఉంటది. ఆల్వేస్ ఒకటే స్టేట్ లో ఉంటాడు. సుఖానికి పొంగిపోవడము, దుఃఖానికి బాధపడడం చేయడు. ఆయన సమస్థితిలో ఉంటాడు అనమాట. సో ఈ లోకం వేరు, సత్యం, ఈ లోకము వేరు, సత్యంగా. ఇప్పుడు లోకం అనేది సత్యం కాదు, ఎందుకంటే లోకం మారుతూనే ఉంది. మన స్వచ్ఛమైన ప్రతిబింబమే ఆల్వేస్, మన చైతన్యమే ఒక స్వచ్ఛమైన ప్రతిబింబం. అదే ఒకటే సత్యం. మన చైతన్యం ఏదైతే స్వచ్ఛమైన ప్రతిబింబం ఏదైతే ఉందో అది సత్యం. ఈ లోకం అనేది అసత్యం. ఈ లోకం ఎప్పుడు మారుతూనే ఉంటది. చైతన్యం ఎట్లా ఉంటది? సూర్యుడిలా జగత్తు దాన్ని కాంతిలో కనబడే మబ్బుల్లాగా ఉంటదట చైతన్యం. ఒక సూర్యుడిలాగా కనిపిస్తుంది చైతన్యము. సూర్యుడిలాగా మనకు దాని నుంచి కాంతి అనేది వస్తుంది మనకు. సో ఈ జగత్తు అనేది సూర్యుడిలో ఎట్లయితే సూర్యుడిలో కాంతి ఉంది, ఆ కాంతి అనేది సూర్యుడు చైతన్యమే లేదనుకోండి, సూర్యుడిలో కాంతి ఉంటుందా? ఉండదు. సూర్యుడిలో కాంతి ఉంది, కారణం చైతన్యం ఉంది కనుకనే. ఈ జగత్తు కనిపిస్తుంది ఎందుకు అంటే, ఈ జగత్తులో చైతన్యం ఉంది కనుకనే జగత్తు కనిపిస్తుంది. లేకపోతే జగత్తు మనకు కనబడదు. చైతన్యమే లేకపోతే జగత్తు ఉనికే లేదు. సో ఒకసారి ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని గ్రహిస్తామో, అప్పుడు మనకు కనిపించే బంధనాలన్నీ వాస్తవంగా అనిపించవు. ప్రతి దాని ఉనికికి వెనకాల చైతన్యమే కారణం. సో చైతన్యం వేరు, జగత్తు వేరు అనుకోవడం ఒక భ్రమ. రెండు ఒకటే. జగత్తు ఉనికిలోకి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ చైతన్యం. ఇప్పుడు వృక్షము ఉనికిలోకి వచ్చింది అంటే ఆ విత్తనం ఉంది కనుకనే వృక్షం ఉనికిలోకి వచ్చింది. సో విత్తనమే లేకపోతే వృక్షం కనిపిస్తుంది, వృక్షం ఉంటుందా? ఉండదు. జగత్తు ఉంది అంటే దానికి ఆధారం చైతన్యం. సో చైతన్యము వేరే, జగత్తు వేరే కాదు. రెండు ఒకటే, చైతన్యము జగత్తు. అందుకే మోక్షం అనేది ఇప్పుడే తెచ్చుకోండి. మోక్షాన్ని ఏదో భవిష్యత్తులా, లేకపోతే చాలా కఠినమైన సాధన తర్వాత మోక్షం వస్తుందేమో అని అనుకుంటాం మనం ఎప్పుడు. సో ఇప్పుడు కాదు మోక్షం, ఎప్పుడో నాకు భవిష్యత్తులో మోక్షం ఎట్లైనా దొరుకుతుంది, దానికి నేను కఠినమైన సాధన చేయాలి, అప్పుడు నాకు మోక్షం లభిస్తుంది అని. కానీ వశిష్ఠుడు ఏం చెప్తున్నాడంటే, మోక్షం అనేది ఇప్పుడే ఇక్కడే ఉంది, ఎక్కడో భవిష్యత్తులో లేదు, ఈ క్షణంలోనే ఉంది. మనస్సు కనుక శాంతం అయిపోయింది, మన మనసు శాంతి ఇచ్చింది అంటే ఆ క్షణమే మోక్షాన్ని అనుభవిస్తాం మనం. మనసుకి శాంతి అనేది దొరకాలి. సో మోక్షం అనేది ఎక్కడో దూరంగా మనం దొరకాల్సింది కాదు, ఎక్కడో దూరంగా వెతకాల్సింది అసలే కాదు. అది మన అంతరంగంలో ఉన్న స్థితే మోక్షము. సో ఈ క్షణంలో శాంతిలో నిలబడ్డము మనము అంటే మనకు మోక్షం అనేది దొరికిందనే అర్థం. సో జ్ఞానిని చూసినాం అనుకోండి, జ్ఞాని జీవితం ఎట్లా ఉంటుంది? బయటకు చూడడానికి జ్ఞాని సాధారణ మనిషిలాగా కనిపిస్తాడు. ఇప్పుడు మనం గురుగారిని చూస్తాం, గురుగారు ఒక సాధారణ మనిషి అనుకుంటాం, ఆయన సాధారణ మనిషి. కానీ లోపల మాత్రం అతను పూర్తిగా స్వేచ్ఛలా ఉంటాడు, శాంతితో ఉంటాడు. సో ఎంత స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వుతారు గురువు గారిని చూస్తే. ఆయన మొహంలో చిరునవ్వు చూడండి, ఒక్క క్షణం కూడా చిరునవ్వు మాయం కాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే లోపల వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, ప్లస్ శాంతితో ఉంటారు. సో మనకు కనిపించే ప్రతిబింబం కాదు. అందుకే చూడండి, అది మనకు భగవద్గీతలో చెప్తారు, ఈశ్వర గురురాత్మే మూర్తి భేద విభాగిని అని. అంటే మూర్తులలో భేదం ఉంటది, ఈశ్వరుడు ఆత్మ గురువు అంతా ఒకటే, అంతా పరబ్రహ్మ, ఆ పరమాత్మ తత్వమే. పైకి మనకు మనిషిలాగా కనిపిస్తున్నారు. గురువు ఏంటిది? సాలిడ్ గా మన ముందు కనిపించే రూపం. సో మనం ఆ కనిపించే రూపం చూసి మనలాంటి మనిషి అనుకుంటాం, కానీ మనలాగా వాళ్ళ ఆలోచనలు, మన మనసులో 1,00,000 ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ మనసు నీట్గా తెల్ల కాగితం లాగా ఉంటది, వాళ్ళ మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటది అన్నమాట. సో అతని జీవితం ఎప్పుడు తామరాకు లాగా నీటిలో తేలుతూనే ఉంటది, బట్ తడవదు. తామరాకు లాగా ఉంటారు వాళ్ళు. ఈ భూమి మీద ఒక మబ్బుల్లాగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు
ఈ భూమిలో ఉన్న దేనికి అంటారు, బట్ మబ్బుల్లాగా స్వేచ్ఛగా వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళ జీవితం. అట్లా ఒక జ్ఞాని యొక్క జీవితం అలా ఉంటది అనమాట. సో జ్ఞాని ఫలితాలు అన్ని పనులు చేస్తారు వాళ్ళు, కానీ మనలాగా ఫలితం కోసం ఎదురు చూడరు. సో కర్మలు చేయడం మన విధి. సో కర్మ ఫలితం గురించి మనం ఆలోచించద్దు. జ్ఞాని అనేది అట్లనే ఉంటాడు అనమాట. లోకంలో జీవిస్తూ కూడా లోకానికి చాలా అతీతులుగా ఉంటారు జ్ఞానులు అనేవాళ్ళు. సో మనలాగా ఈ బంధనాలల్లో వీటిలలో కట్టుబడి ఉండారనమాట. సో ఈ జగత్తు కనిపించే జగత్తంతా ఒక కళ లాంటిది అనేది గుర్తుపెట్టుకోండి. సో కళ లోపల ఎట్లయితే సంవత్సరాలు గడిచినట్టు అనిపిస్తాయో, లేవంగానే అది ఒక్క క్షణంలో మాయమైపోతుంది. సో కళలో ఏమేమో కళ పెద్ద కళ అంటాం, పొద్దున్న లేసి కళ చూద్దామంటే టక్కున మాయమైపోతుంది. కళ ఉండదు, ఏమో ఉండదు, అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు, అలా సగం కూడా గుర్తుండదు. ఒక్క క్షణంలోనే ఆ అనుభవించిన సుఖాలన్నీ మాయమైపోతాయి ఒక్క క్షణం. అలాగే జీవితం కూడా మన ఆత్మ చైతన్యంలో ఒక కళ మాత్రమే అది. ఆ చైతన్యంకి మన జీవితం ఎంత 100 సంవత్సరాలు, ఆఫ్టర్ ఆల్ నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. సో ఓషన్ సముద్రంలో ఒక నీటి బిందువు లాగా కాదు. ఎట్లయితే కళని ఎట్లయితే నిజమని నమ్మలేమో, అట్లాగే జగత్తును కూడా నిజమని పట్టుకోవద్దు. కనిపించే జగత్తును నిజం అనుకోకండి. ఆత్మ చైతన్యంలో అదొక కళ అంతే. సో జగత్తు ఎట్లయితే మిథ్య అని తెలుసుకుని ఉంటామో మనము, ఈ జగత్తు నిజం కాదు, ఈ జగత్తు మిథ్య అని తెలుసుకున్నప్పుడు అట్లాంటి వాడే విముక్తి, అట్లాంటి వాడికే ముక్తి అనేది దొరుకుతుంది. సో జ్ఞాని మనసు కూడా ఎప్పుడు ఒక సముద్రం లాగా ఉంటది. ఒక జ్ఞాని ఉన్నారు, గురువు గారు ఉన్నారు, అట్లా జ్ఞానుల మనసు ఒక సముద్రంలా ఉంటది. అలలు వస్తాయి పోతాయి, వాళ్ళు సుఖము దుఃఖము జయము అపజయము అవన్నీ వస్తాయి పోతాయి, కానీ సముద్రం లోతు మాత్రం ఎప్పటికీ నిశ్చలంగా ఉంటది. సో జ్ఞాని ఎటువంటి పరిస్థితిలో కూడా సమత్వంలో ఉంటాడు. అందుకని ఆత్మలో స్థిరంగా ఉండడం అనేది నిజమైన విముక్తి. ఏంటంటే మన ఆత్మలో మనం స్థిరంగా ఉండాలి. ఒక జ్ఞాని మనసు ఎట్లయితే సముద్రంలో ఉంటాడో, మన లోపల కూడా అలలు ఉద్భవిస్తూ ఉంటాయి. అలలు సుఖము దుఃఖము జయము అపజయం వాటికి పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండగలగాలి. అట్లా ఉన్నప్పుడే మనం జ్ఞానులం అవుతాం. అట్లా మన మనస్సుని సమస్థితిలో ఉండాలి. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటది. బుద్ధుడు ఒక మార్గంలో వెళ్తా ఉంటాడు అనమాట. వెళ్తుంటే బుద్ధుడికి దాహం వేస్తుంటది. దాహం వేస్తే అక్కడ ఒక చిన్న పాండ్ ఉంటది. ఒక శిష్యుడికి చెప్తాడు, పాండ్కి వెళ్ళి నీళ్లు తీసుకురా పోని. దెన్ ఆ శిష్యుడు వెళ్తాడు. వెళ్ళి నీళ్లు తీసుకుందాం అనేసరికి అప్పటి వరకు అక్కడ ఒక పిల్లలు ఆడడమో ఏదో చేసినారు. పాండ్ అంతా మురికి మురికి నీళ్ళతోటి ఉంటది అనమాట. దెన్ అప్పుడు ఆ శిష్యుడు వచ్చి బుద్ధుడికి చెప్తాడు, సో నీళ్లు తీసుకొద్దామంటే నీళ్ళంతా మురిగ్గున్నాయి, సో నేను తీసుకురాలేకపోయినాను. సో బుద్ధుడు చెప్తాడు, కొంచెం సేపు ఆగినాక మళ్ళీ వెళ్ళి తీసుకురాపో అని చెప్తాడు. అప్పుడు కొద్దిసేపు ఆగినాక వెళ్ళి చూసేసరికి ఏంటిది, అంత ప్రశాంతంగా ఉంటుంది. మంచి స్వచ్ఛమైన వాటర్ కింద ఉంటుంది, చెత్త అంతా కిందికి పోతుంది. పైన ఉంటుంది, చెత్త అంతా కిందికి పోతుంది. అప్పుడు తీసుకొని వస్తాడు అనమాట వాటర్. అట్లనే మన మనస్సు అశాంతితో ఉందనుకోండి, మనసు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మన లోతునప్పుడు మనం తెలుసుకోలేము. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మన ఆత్మతత్వాన్ని, మన లోతుని మనము తెలుసుకోగలం అనమాట. అప్పుడే నిజమైన విముక్తి అనేది మనకు దొరుకుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, జగత్ అనేది ఒక మాయ అని. ఈ కాలము ఇదంతా, ఈ సుఖ దుఃఖాలు ఇదంతా జగత్తే. చైతన్యం ఉంటేనే జగత్ అనేది ఉద్భవించింది. ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైనా ఉద్భవించింది, ఏదైనా ఉంది అంటే బికాస్ ఆఫ్ చైతన్యం. సో ఏమన్నా ఏది కూడా చైతన్యంకి విడిగా ఉండదు. కాలము కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, నీరు కానీ, ఏది కూడా చైతన్యానికి ఆవల ఉండే వస్తువే ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రతిబింబం ఆఫ్ చైతన్యం. సో అది గుర్తుపెట్టుకుంటే మనకు లైఫ్లో జ్ఞానుల్లాగా సంచరించాలి. దానికి సాధన, జ్ఞానులు అయిపోతారా? నాగరాని సాధన ఇంపార్టెంట్. సో డూ సాధన రెగ్యులర్లీ. సాధన అంటే మనం చేసే సాధన, దెన్ ధ్యానము, క్రియ, జ్ఞానము, ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలు, మోక్షానికి మార్గాలు. దిస్ వీఆర్ కమింగ్ నియరర్ టు అవర్ ఆత్మతత్వానికి దగ్గరగా వస్తున్నాం అనమాట, జ్ఞానం వింటున్నాం. నేనైతే చేస్తున్నాం. తర్వాత గురుదేవుడే మొదలు పెట్టకపోకుండా ఏం మిస్ కాకుండా అన్ని చేస్తున్నాం.
ఓకే చెయ్యాలంతే. ఆయనే ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో మన టైం ఎప్పుడు అప్పుడే ఇస్తారు. హ్యాపీగా ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్. హ్యాపీగా మానసిక ప్రశాంతంగా ఉన్నావా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఉన్నాం చాలు. అప్పుడు మనకు ముక్తి మోక్షం ఎంటర్టైన్మెంట్ అవన్నీ చాలా దూరం పడలే, అవసరం కూడా లేదు. గురువు గారి సమక్షంలో హ్యాపీగా ఉన్నాము చాలు. లైఫ్ సో లీవ్ దట్ లైఫ్. ఓకే అయినా మహేందర్ ఒక్కసారి ఒక 5 minutes ఎక్స్ప్లెనేషన్. మా అందరికి జయ గురుదేవమ్మా. జై మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము, మా జగత్ అంతా కూడా ఒక మాయ లాగా. మొత్తం యోగ వశిష్టాలు అదే చెప్తున్నారు, జగత్ మాయ జగత్ మాయ జగత్ మాయ, ఆత్మ చైతన్యమే రియల్. అదే అది మనలో బాగా ఫిక్స్ చేస్తున్నారు. మనకు అది అర్థం కావడానికి ఇన్నిసార్లు చెప్పినా అయినా మనకు అర్థం కాదు. ఓకే చెప్పండి. నీటిలో చందమామ చూస్తాం కానీ ఆ చందమామ నీటిలో ఉన్న చందమామ నిజం కాదు, అట్లాగే ఈ జగత్ కూడా నిజం కాదు. మనస్సు ఆగితే జగత్ ఆగిపోతుంది అన్నారమ్మ. మనస్సు బుద్ధి అహంకారం అన్ని శాంతింపబడాలి అంటున్నారు. ఒకటి సుఖమైంది ఇంకొకటి దుఃఖం కావచ్చు అంటున్నారు. మీరు చెప్తూ చెప్పారమ్మా. ఓకే అర్థమైంది కదా, మొత్తం అర్థమవుతుందా? ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. జగత్ అనేది ఒక మాయ అనేది, కాలం అనేది ఒక భ్రమ, జగత్తు మాయ. అంటే ఇవాళ స్టోరీ మాత్రం, ఇవాళ చెప్పిన దాంట్లో స్టోరీ, బుద్ధుడి స్టోరీ. శిష్యుని నీళ్ళు తెమ్మన్నప్పుడు ఎవరో ఇద్దరు పిల్లలు ఆడుకొని బయటకు వస్తే ఆ నీళ్ళు అంతా ఒక అలజడి అంటే అంతా కూడా కదులుతున్నాయి. మడ్ లోపల ఉన్న అంతా కూడా పైకి వచ్చి నీళ్ళు వెళ్ళారు. మళ్ళీ శిష్యుడు వెళ్ళి బుద్ధుడు చెప్తే మళ్ళీ బుద్ధుడు అంటారు అన్నట్టు కొద్దిసేపు ఆగి తీసుకురా. అప్పుడు వెళ్ళినప్పుడు అదంతా కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ పైనకి వస్తుంది. అంటే అట్లా మన మనసు కూడా శాంతి ఇచ్చినప్పుడు మన ఆత్మ తెలుసు. ధ్యానం చేసినప్పుడు కానీ ఎక్సర్సైజ్ క్రియ చేసినప్పుడు అదంతా కిందికి వెళ్ళిపోతుంది, శాంతి ఒకసారి శాంతి వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. మీకు అర్థమైతలేదా స్టార్టింగ్ వెన్ వి జాయిన్డ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ని సంవత్సరాల తర్వాత మన మనసులో మనం అసలు కంప్లీట్ మార్పు చెందిన మనుషుల్లాగా అనిపించట్లేదా? ఎంతో అలజడి తగ్గిందమ్మా. చాలా మార్పు చెందిన మనుషుల్లాగా అనిపిస్తున్నామా లేమా మనకు మనం? ఇప్పటికి ఎంత తేడా ఉంది మన లైఫ్ లో. కంప్లీట్ డిఫరెంట్ మనుషులము. అప్పుడు ఒక మనుషులము, ఇప్పుడు ఒక మనుషులము. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనేదే శాశ్వతం. జగత్ అనేది ఆత్మ యొక్క ప్రతిబింబం అనేది. సుఖము దుఃఖము ఇవన్నీ మిథ్యానే. సో జగత్తు ఉందని చైతన్యం ఉంటేనే జగత్ అనేది ఉంటది. సో జ్ఞాని లోకంలో ఆసక్తితోటి జీవించినా కూడా జ్ఞాని చాలా సమత్వంలో ఉంటారు. సో అది జ్ఞానిది ఒక స్థిత ప్రజ్ఞుడి లక్షణం అన్నమాట. జగత్తంతా కళ మనస్సును విముక్తం చేసుకొని విముక్త మనసుతోటి లైఫ్ లీడ్ చేస్తే అప్పుడు తొందరగా ముక్తి దొరుకుతుంది, నాగరాని మోక్షం దొరుకుతుంది, ఎన్లైటన్మెంట్. అప్పుడు మాకు కూర్చోబెట్టచ్చు, నువ్వు ఆశీర్వదించవచ్చు అప్పుడు నువ్వు మమ్మల్ని. ఎట్లయినా సరే అమ్మ, ఎట్లయినా సరే మార్గంలో ఉన్నాం అంతే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా, ఎట్లా ఏంది అవన్నీ ఆశ పెట్టాలి, వేరే వాళ్ళని ఆశీర్వదించాలి, అట్లాంటి కోరికలు కనుక ఉంటే ఫలిస్తాయి. అవన్నీ కూడా అవన్నీ ఉత్తేగా అమ్మ.